అందరికీ నమస్కారం అండి. ఈరోజు జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారైతే రాష్ట్రంలో ఉన్న వితంతువులకు సంబంధించినటువంటి పెన్షన్‌దారులకు ఒక మంచి శుభవార్త అయితే చెప్పారు. అదేంటి అనంటే, ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారు 2023 సంవత్సరము డిసెంబర్ 1వ తేదీ నుంచి, అలాగే 2024 అక్టోబర్ 31వ తేదీలోపు చనిపోయి ఉంటారో వీరి భార్యలకు కొత్తగా వితంతు పెన్షన్‌కు అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ నుంచి ఒక ఆప్షన్ అయితే వచ్చిందనమాట. డేట్స్ మళ్ళీ చెప్తున్నాను, ఒకసారి అయితే మీరు చూసుకోండి. 2023 సంవత్సరం డిసెంబర్ 1 నుంచి 2024 అక్టోబర్ 31 లోపు ఎవరైతే భర్తలు పెన్షన్ తీసుకుంటున్నారో వారు చనిపోయినట్లయితే వారి భార్యలకు పెన్షన్‌కు అప్లై చేసుకోవడానికి గవర్నమెంట్ ఆప్షన్ అయితే వదిలిందనమాట. ఇది కూడా ఈ నెంబర్ వచ్చేసరికి 89,788 పెన్షన్లు ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ ఒక నిర్ణయానికి అయితే వచ్చింది. ఈ మొత్తం పెన్షన్ అమౌంట్ వచ్చేసి 35,91,00,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అయితే వీరందరికీ శాంక్షన్ చేయాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయించింది. వీటికి అప్లై చేసుకోవాలంటే కనుక వారు వచ్చేసి వారి భర్త యొక్క ఆధార్ కార్డు, అలాగే వారి ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అలాగే భర్త యొక్క పెన్షన్ ఐడి, ఈ 4 జిరాక్స్‌లను తీసుకొని వెళ్ళి మీ దగ్గరలో ఉన్నటువంటి గ్రామ సచివాలయానికి వెళ్ళి అక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్‌ను కలిసినట్లయితే కనుక మీకు ఈ వితంతు పెన్షన్‌ను అప్లై చేస్తారు. దీనికి సంబంధించి ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్‌లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.